వెల్కమ్ టు స్మార్ట్ కరెంట్ అఫైర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యూరోపియన్స్ ఇండియాకి ఎందుకు వచ్చారు? యూరోపియన్స్ ఇండియాకి రూల్ చేయడానికి రాలేదు. వాళ్ళు కేవలం ట్రేడ్ కోసం వచ్చారు. యూరోప్లో స్పైసెస్, కాటన్ మరియు సిల్క్కి హ్యూజ్ డిమాండ్ ఉండేది. కానీ ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ రూట్స్ అన్నీ అరబ్ మరియు ఒటోమన్ ట్రేడర్స్ కంట్రోల్లో ఉండేవి. వాళ్ళ హెవీ ట్యాక్సెస్ వేసేవాళ్ళు. సో యూరోప్లో ప్రైజెస్ చాలా కాస్ట్లీగా అయిపోయాయి. అందుకే యూరోపియన్ ఇండియాకి సీ రూట్ని కనిపెట్టారు. పోర్చుగీస్ వాళ్ళు సీ రూట్ ద్వారా ఇండియాకి వచ్చిన ఫస్ట్ యూరోపియన్స్. 1498లో వాస్కో డ గామా కాలికట్ రీచ్ అయ్యాడు. వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే స్ట్రాంగ్ నేవల్ పవర్. ల్యాండ్ ఏరియాస్ కాంకర్ చేయడం కన్నా సీ రూట్ని కంట్రోల్ చేయడం మీద ఫోకస్ ఎక్కువ చేసేవాళ్ళు. అందుకే గోవా, డామిన్, డయ్యూ లాంటి ఫోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఎక్స్క్లూజివ్ ఫోర్స్, వీక్ అడ్మినిస్ట్రేషన్ మరియు లిమిటెడ్ రిసోర్స్ వల్ల పోర్చుగీస్ లాంగ్ టర్మ్ డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. పోర్చుగీస్ తర్వాత ఇండియాకు వచ్చిన వారు డచ్. 1602లో డచ్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. డచ్ వాళ్ళ మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ప్యూర్లీ ఫర్ ఓన్లీ స్పైస్ ట్రేడ్. ఇండియన్ పాలిటిక్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళ ఇంపార్టెంట్ సెంటర్స్ పులికట్, నాగిపాట్నిమ, కోచిన్. కానీ టైం పాస్ అయ్యాక వాళ్ళకి సౌత్ ఈస్ట్ ఏషియా మోర్ ప్రాఫిటబుల్గా అనిపించింది. అందుకే ఇండియాలో ప్రెజెన్స్ తగ్గించి గ్రాడ్యువల్గా విత్డ్రా అయ్యారు. 1600లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. బ్రిటిష్ అప్రోచ్ ఏంటంటే చాలా కేర్ఫుల్ అండ్ డిప్లొమాటిక్. ఇండియన్ రూలర్స్ పర్మిషన్ తీసుకొని ట్రేడింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ మేజర్ సెంటర్స్ సూరత్, మద్రాస్, బాంబే మరియు కోల్కట్. బ్రిటిష్ వాళ్ళు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కన్నా లాంగ్ టర్మ్ పొలిటికల్ గెయిన్ మీద ఫోకస్ చేశారు. ఈ స్ట్రాటజీ వల్ల ట్రేడర్స్గా వచ్చిన బ్రిటిషర్స్ ఫ్యూచర్లో రూలర్స్ అయ్యారు. బ్రిటిష్ ఎందుకు సక్సెస్ అయింది? ఫస్ట్, వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఫైనాన్స్ ఉండేవి. సెకండ్, పవర్ఫుల్ నేవీ. దీని కారణంగా సీ రూట్ని మొత్తం కంట్రోల్ చేసేవారు. థర్డ్, ఇండియన్ రూలర్స్ మధ్య అలయన్స్ని క్లవర్గా యూజ్ చేసేవాళ్ళు. స్లోగా ఇండియన్ పాలిటిక్స్లో ఇంటర్ఫేస్ అయ్యారు. అబోవ్ ఆల్ బ్రిటిష్ వల్ల చాలా పేషెంట్ మరియు స్ట్రాటజిక్. ఈ కాంబినేషన్ వల్ల బ్రిటిష్ ఇండియాలో సుప్రీం పవర్గా ఎమర్జ్ అయ్యారు. డేన్స్ రోల్ ఇండియాలో చాలా లిమిటెడ్. వాళ్ళు డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చారు. మేజర్ సెంటర్స్ ట్రాంగ్బ్యూర్ ఇన్ తమిళనాడు మరియు శ్రీరంపూర్ ఇన్ బెంగాల్. స్మాల్ స్కేల్ ట్రేడ్ తప్ప పొలిటికల్ అంబిషన్స్ లేవు. ఈవెంట్లీ వాళ్ళ సెటిల్మెంట్స్ అన్నీ బ్రిటిష్కి సెల్ చేసేవారు. ఫ్రెంచ్ ఇండియాకి 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ స్ట్రాంగ్ సెంటర్స్ పాండిచ్చేరి, చెడిగ్రోర్, మెహక్, కరికల్. బ్రిటిష్కి రియల్ రివల్స్ ఫ్రెంచే. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ నేవల్ పవర్ వీక్. యూరోప్లో కంటిన్యూస్ వార్స్ జరిగాయి. ఫైనాన్స్ వీక్ అయ్యాయి. ఈ రీజన్ వల్ల ఫ్రెంచ్ డిఫీట్ అయ్యారు. ఫ్రెంచ్ ఫెయిల్యూర్తో బ్రిటిష్ సుప్రీమెన్సీ క్లియర్ అయింది. Follow and subscribe for more videos and current affairs.